సూపర్ జెయింట్స్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026లో ఫిక్సింగ్ చేశాడనే అనుమానాలకు కారణమవుతున్నాడు. ఈ సీజన్లో పూరన్ బ్యాటింగ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో పూరన్ బ్యాటింగ్ ను గమనిస్తే పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. రన్స్ కొట్టడం సంగతి పక్కన పెడితే స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లో పూరన్ కి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఒక్క మ్యాచ్లో కూడా 20 పరుగులు దాటలేదు. ఈ 4 ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా స్ట్రైక్ రేట్ 100కి పైగా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 బంతుల్లో 8 పరుగులే చేసిన పూరన్ ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో పూరన్ అవుట్ అయిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ బౌలింగ్లో స్వీప్ ఆడడానికి ప్రయత్నించి బౌల్తా పడ్డాడు. బాల్ వికెట్ కీపర్ చేతుల్లో ఉన్నప్పటికీ క్రీజ్ దాటి ముందుకొచ్చి స్టంపౌట్ అయ్యాడు. తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక అవుట్ అయిన ఈ విధానంపై డౌట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత కేకేఆర్ పై 15 బంతుల్లో 13 పరుగులు, నిన్న గుజరాత్ పై 21 బంతుల్లో 19 పరుగులు చేసి అసలు ఆడుతుంది పూరనా కాదా అనేంతలా బ్యాటింగ్ దిగజారింది. వీటన్నిటిని పక్కన పెడితే ఫీల్డింగ్ లోనూ భారీ తప్పిదాలు చేస్తున్నాడు. నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో బంతి దగ్గరకు వస్తుంటే క్యాచ్ కోసం కనీసం ప్రయత్నించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో నెటిజన్స్ ఈ లక్నో ఆటగాడిని టార్గెట్ చేస్తూ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయాంకాను ఉద్దేశించి పూరన్ తప్పించకపోతే మీ జట్టు త్వరలోనే బ్యాన్ అవుతుందని సలహాలు ఇస్తున్నారు. కొంతమంది బీసీసీఐకి ట్యాగ్ చేస్తూ పూరన్ ఫిక్సింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే నెటిజన్స్ మాత్రం పూరన్ ను టార్గెట్ చేస్తున్నారు. పూరన్ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గత ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఆడుతున్నప్పుడు కూడా పూరన్ పై అనుమానాలు ఉన్నాయి. ఎంఐ ఎమిరేట్స్ మరియు డెజర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసిన పూరన్ ఈజీ స్టంపింగ్ మిస్ చేశాడు. 16వ ఓవర్ చివరి బంతికి హోల్డెన్ ముందుకు వచ్చి ఆడగా బాల్ మిస్ అయింది. దీంతో పూరన్ కు ఈజీ స్టంపింగ్ ఛాన్స్ వచ్చినా అవుట్ చేయకుండా వదిలేశాడు. కామెంటేటర్స్ తో పాటు బౌలర్ రషీద్ ఖాన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఫిక్సింగ్ ఆరోపణలకు కారణమైంది. 21 కోట్ల భారీ శాలరీతో పూరన్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నారు. గత సీజన్లో 14 మ్యాచ్ల్లో 546 పరుగులు చేసి నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ 40 సిక్సర్లతో టోర్నమెంట్లో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సీజన్లో పూరన్ పై లక్నో భారీ ఆశలే పెట్టుకున్న ఈ వెస్టిండీస్ హిట్టర్ మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. లీగ్ ముందుకెళ్లే కొద్దీ అన్ని జట్లు తమ అత్యుత్తమ ఆట తీరును బయటకు తీస్తాయి. దీంతో రానున్న మ్యాచ్లో పూరన్ ఫామ్లోకి రాకపోతే లక్నో ప్లే ఆఫ్స్కి చేరుకోవడం కష్టమే.